360 నేను భారతి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆర్జీవీ క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. అయితే ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో నమోదైన కేసును కొట్టివేయాలని ఆర్జీవీ పిటిషన్ వేశారు. ఈ అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేయాలని ఆర్జీవీని కోర్టు సూచించింది. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేష్ బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రైట్ కృష్ణ, చెప్పండి. భారతి, ఈ రోజు ఏదైతే సినిమా దర్శకుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇప్పటికే ఏదైతే ప్రకాశం జిల్లా మద్దిపాడులో అయితే కేసు అయితే నమోదైంది. ఈ కేసుని స్క్వాష్ చేయాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించడానికి చూస్తా అన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే హైకోర్టుకు వెళ్ళినటువంటి రామ్ గోపాల్ వర్మకి అయితే హైకోర్టులో చుక్కదేనని చెప్పాలి. ఆర్జీవీ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ని హైకోర్టు అయితే కొట్టివేసింది. ఏదైతే ప్రస్తుతం ఏదైతే కేసు ఉందో దీనిపైన బెయిల్ పిటిషన్ మీరు దాఖలు చేసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు సూచించినంత చూస్తా ఉన్నాం. గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నాయకంగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కానీ నారా లోకేష్ బ్రాహ్మణుడి వ్యక్తిత్వాలను కించపరచాలని ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటూ కూడా ఏదైతే టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యం పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మపై ఐటీ చట్టం కింద కేసు అయితే నమోదు చేయడం అయితే మనకు తెలిసిన విషయం. వీటన్నిటి నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అయితే తనపై వేసినటువంటి ఏదైతే కంప్లైంట్ ని రిజిస్టర్ చేశారో పోలీసులు వాటిని కొట్టేయాలని చెప్పేసి కూడా హైకోర్టును అయితే ఆశ్రయించడానికి చూస్తున్నాం. కానీ వీటన్నిటిని పరిశీలించిన హైకోర్టు అయితే వేసినటువంటి స్క్వాష్ పిటిషన్ అయితే కొట్టేసినట్లయితే మనకు ప్రస్తుతం అందుతున్న సమాచారం. అదేవిధంగా ఏదైతే వర్మ వేసినటువంటి స్క్వాష్ పిటిషన్ తో పాటు మీరు హైకోర్టులో బెయిల్ పిటిషన్ అయితే వేసుకోండి, ఆ బెయిల్ కోర్టు అయితే డిసైడ్ చేస్తుందని చెప్పి కోర్టు హైకోర్టు అయితే సూచించడం అయితే మనకు అర్థమవుతుంది. భారత్ రైట్, ఆర్జీవీ అంటే ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకోండి అని కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. మరి దాని తర్వాత ఆర్జీవీ నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండేటట్టుగా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్. ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మకి ఏదైతే గుంటూరు జిల్లాలో ఉచ్చు బిగుస్తున్నాడు చూస్తా ఉన్నాం. ఏదైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కార్యకర్తలు కానీ ఇటు సోషల్ మీడియా వేదికగా ఇటు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత, ఇలాగా లోకేష్ వీరిపైనటువంటి చాలా అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై ఇప్పటికే పోలీసులు అయితే లాఠీ చూపిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. నిరంతరం ఎక్కడైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన సోషల్ మీడియా కార్యకర్త అందరినీ కూడా ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో, కుటుంబ సభ్యుల్ని ఈ యొక్క సోషల్ మీడియా లాగుతారో వీళ్ళందరినీ కూడా ఏరివేసేలాగా భాగంగా వీరిపైన కేసులు అయితే ఇప్పటికే నమోదు పెట్టు చూస్తానన్నా. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కూడా గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా సినిమాలు కూడా తీసిన మన పరిస్థితులు చూస్తా ఉన్నా. అదేవిధంగా సినిమాల్లో అయితే ఇటు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ ను కానీ, బ్రాహ్మణిని కానీ ఈ విధంగా వీరందరి పైన కూడా కొన్ని అంటే కించపరిచే విధంగా కూడా కుటుంబాన్ని సోషల్ మీడియా వేదికగా లాగే విధంగా కూడా చేయటం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలో అనేక రకాల పోలీస్ స్టేషన్లు గుంటూరు జిల్లాలో రామ్ గోపాల్ వర్మపై అయితే కంప్లైంట్లు ఎప్పటికే వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రకాశం జిల్లాలో కూడా మద్దిపాడులో అయితే కేసు అయితే నమోదైంది. ఈ అన్నింటినీ కేసులన్నీ
కొట్టివేయాలని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించడం చూస్తాను. హైకోర్టు అయితే ఈ పిటిషన్ అయితే కొట్టివేసింది. కానీ ఈ ఒక మీరు కింద కోర్టులోకి వెళ్ళి ఏదైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేయొచ్చు, బెయిల్ పిటిషన్ కింద కోర్టులు మీకు విచారిస్తాయి, అక్కడ తేల్చుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అయితే మళ్ళీ కింద కోర్టులో బెయిల్ పిటిషన్ అయితే యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేస్తున్నట్టు మనకు ప్రధానంగా అందుతుంది భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కృష్ణ. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.